గార్లిక్ స్పెగెటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. లెమన్ గార్లిక్ స్పెగెటీకి కావాల్సిన పదార్థాలు: నిమ్మపండు, వెల్లుల్లి ముక్కలు, వైట్ సాస్ పౌడర్, పాలు, ఉప్పు, మిరియాల పొడి, వెన్న, నూనె, చీజ్, స్పెగెటీ. లెమన్ గార్లిక్ స్పెగెటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ వైష్ణవి? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ముందుగా ఒక బౌల్ తీసు. బౌల్ కావాలా నీకు కడాయి కావాలా? కడాయి. అది ముందుగా కడాయి పెట్టుకొని వాటర్ పోసేసుకుందాం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ స్పెగెటీ. ఓకే, సో ఇవి బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల ఏమైనా ప్రాసెస్ ఉందా మనకి? ఎస్, లెమన్ని తీసుకొని కొంచెం గ్రేట్ చేసుకుందాం. ఓకే, సో నీకు గ్రేటర్ తెచ్చిచ్చేస్తా. నెక్స్ట్ లెమన్ తీసుకొని సో స్వీటీ, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని జ్యూస్ చేసేసుకుందాం. సో కట్ చేసేసావు కదా, మరి నెక్స్ట్ జ్యూస్. ఓకే, స్టార్ట్ చేసేసి. ఇప్పుడు నీ బలం బయటపడుతుంది. ఎస్, ఓకే. సో ఫైనలీ టాస్క్ కంప్లీటెడ్ అనమాట. ఈ లోపల ఈ స్పెగెటీ కూడా బాయిల్ అయిపోయినట్టుంది. ఎస్. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకుందాం. బటర్ వేసుకుందాం. బటర్ కరిగిపోయింది. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందాం. గ్రేట్ చేసిన లెమన్ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి వేగిపోయినాయి కదా, మరి తర్వాత నెక్స్ట్ వైట్ సాస్ పౌడర్. నెక్స్ట్ మిల్క్ వేసేసుకుందాం. ఎస్, ఇప్పుడు లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకో. చక్కగా క్రీమీ అయిపోయింది కదా. ఓకే, మరి నెక్స్ట్ స్పెగెటీ దీంట్లో వేసేసుకుందాం. ఓకే, లెమన్ జ్యూస్ వేసుకుందాం. నెక్స్ట్ చీజ్ వేసుకుందాం. నెక్స్ట్ మిరియాల పొడి, లైట్గా ఉప్పు వేసుకుందాం. కొంచెం చీజ్ కరగాలి కదా. సో రెడీ అయిపోయింది కదా. ఎస్. సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి లేట్ చేయకుండా మన స్పాగెటీని సర్వ్ చేసేసుకుందామా? ఎస్. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఫైనల్లీ లెమన్ గార్లిక్ స్పెగెటీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లెమన్ గార్లిక్ స్పెగెటీకి కావాల్సిన పదార్థాలు: నిమ్మపండు, వెల్లుల్లి ముక్కలు, వైట్ సాస్ పౌడర్, పాలు, ఉప్పు, మిరియాల పొడి, వెన్న, నూనె, చీజ్, స్పెగెటీ. లెమన్ గార్లిక్ స్పెగెటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నీళ్లు, ఉప్పు, నూనె, స్పెగెటీ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత నిమ్మ పండుని గ్రేట్ చేసి స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వెన్న వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు, తురిమిన నిమ్మపండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో వైట్ సాస్ పౌడర్, పాలు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న స్పెగెటీని కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం, చీజ్,
మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రీమీ లెమన్ గార్లిక్ స్పాగెటీ రెడీ.